ముందు ఉన్నా అంటే ఇప్పుడు నాకు ఉల్టా ఫల్ట్ అయిందనుకో గుండు వలుగుతుంది. అదే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో సినిమా శ్రీమంతుడు మన బాస్కాఫీస్ రాజకుమారుడు సార్ మగేష్ సార్ నమస్తే కారం. తప్పులు పోతే మన్నించుకోండి సార్. కొంచెం చిన్న గ్యాప్ ఇస్తే బట్టలు దులుపుకుంటా సార్. ఎందుకని అడగారు సార్? ఎందుకు? బట్టల ఫ్లై లోపల ఉన్నాయి సార్. బుగులు బుగులు అవుతున్నది. ఏం కాదు కదా సార్? ఏం కాదు. మీరు నవ్వుకుంటుండే కావాలి సార్. మీరు మిల్కీ మిల్కీ అంటారు కదా సార్, మిల్క్ లెక్క లేదు సార్. మీరు మంచి వెన్న లెక్క ఉన్నారు, ఎన్న ముద్ద లెక్క. అంటే మిల్క్ అంటే చాలా చాలా రోజులైంది కదా సార్ మిల్క్ మిల్క్ అని. ఇప్పుడు చూస్తుంటే ఎన్న లెక్కనే ఉన్నారు మీరు. ఎన్న అంటే గోరింటాకు కాదు సార్, వెన్న తినేది. అంత గోరింటాకు అని ఎందుకు అనుకుంటాను అంటే ఎన్న అని అంటున్నా కదా సార్ నేను. అంత మంచిగానే ఉన్నారు సార్ మీరు. కండలు గిండలు ఏం లేవు, ఎట్లా చేస్తారు? కండలు రాకుండా ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు సార్? కండలు ఉన్నాయి బట్ అలా కనిపించే అంత ఉండవు, బాగుంది, ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు బయట తిరగడానికి తిప్పలే కదా సార్? అంటే జిమ్లో పోవాలంటే ఆడికి ఇన్ఫో సామాన్ అంతా కొనుక్కున్నారా సార్ మీరు? జిమ్ ఇంట్లోనే ఉందాం, అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన సొంతమే ఇన్ఫో సామాన్ సొంతలో మొత్తం ఇంట్లోనే అన్నీ ఉన్నాయి. ట్రైనింగ్ వస్తారా మీరే చేస్తారా? ట్రైనింగ్ వస్తారు, నేనే చేస్తాను. సో అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మరి నేనైతే ఒక అందం ముందు మందమైన కూర్చుంటే ఎట్లుందో అట్లుంది నా పరిస్థితి. మంచి బ్లాక్ అండ్ వైట్ లెక్క. చాలా అందంగా ఉన్నారు మీరు కూడా. నేనా సార్? అందుకే ఎప్పటికీ ఎర్ర పూలు పచ్చ పూలు వేసుకునేది ఇడిచిపెట్టి జర మీకు మిల్కీ మిల్క్ ఉండాలంటాను ఇట్లా వేసుకొని వచ్చింది సార్. మంచి కొడుతుందా సార్? బాగుంది. అది మనకు పండుగ తారీఖు దగ్గర వచ్చింది. పండుగ తారీఖు సార్ 12వ తారీఖు పండుగ తారీఖు. సెలవు ఇప్పిస్తారా సార్ మరి మన ప్రైవేట్ వాళ్ళకన్నా? ఇది సెలవు తీసుకొని సినిమా చూసిండు. ఇప్పుడు మీ సినిమా అనేటకల ఓవర్ స్టేజ్ వాళ్ళు కూడా ఖుషీలు ఉంటారు సార్. అక్కడ బయట దేశ వాళ్ళు ఓవర్ స్టేజ్ వాళ్ళు. మీరు సినిమా అయిపోగానే అక్కడ పోయేస్తారు కదా సార్? ఎప్పుడు యూజువల్గా అంతేగా. ఒక సినిమా అవ్వగానే ఒక 10 days 15 days పిల్లల్ని తీసుకొని హాలిడేకి వేసి వస్తారు. ఇదైతే తిరగనీకి రాదని అక్కడ పోతారా సార్? అలా అని కాదు కానీ అక్కడ కూడా తిరగచ్చుగా బాగానే. ఇక్కడ కూడా తిరుగుతాం ఉంటుంది. తిరుగుతారా సార్? ఇక్కడ కన్నా అక్కడ తిరగడానికి బాగుంటుంది. ఇక్కడ తిరిగితే నువ్వు తిరగనిస్తావు చెప్పు. సెల్ఫీస్లకే సగం టైం అయిపోతుంది. సెల్ఫీ అంటారు, కాళ్ళకు దండం పెడతారు, సార్ అని ఎగ్జైట్మెంట్ అవుతారు. అక్కడ పోయి తిరుగుతుంటే ఎవరు గుర్తుపట్టలేరు, హాయిగా ఉంది అన్నట్టు ఉంటుంది కదా సార్. ఎక్కడ పోతారు సార్ ఎక్కువ బయట దేశం అంటే? నేను యూరప్ వెళ్తా ఉంటాను. యూరప్ పోతారు. నేనేదో సినిమా ముచ్చట మాట్లాడమంటే బయట దేశం ముచ్చట గిదే బిత్తిరి శాతలు నాయి. అవును, పరశురామ్ సారు చిన్నోడే కదా, వేజిల జర చిన్నోడే డైరెక్టర్. మీకు కథ చెప్పనీకి వచ్చినప్పుడు 5 నిమిషాలనే నవ్వొచ్చిందా మీకు? అంటే ఫస్ట్ టైం చెప్పడం నుంచి ఒక 10-15 నిమిషాల్లోనే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే బాడీలో లాంగ్వేజ్లో నాకు వచ్చిందా లేకుంటే కథలోనే నాకు వచ్చిందా? ఆయన చెప్పే విధానం, ఆయన అంటే ఆయన టెరిఫిక్ రైటర్. సో నరేట్ చేసిన విధానం కానీ నా క్యారెక్టరైజేషన్ ఇలా మాట్లాడుద్ది, హీరో ఇలా మాట్లాడతాడు అన్నప్పుడే నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది. నా మొహంలో ఒక నవ్వు వచ్చేసింది ఫస్ట్. అయితే మీరు ఆడియో ఫంక్షన్లో చెప్పారు ఆల్రెడీగా, పోకిరి గుర్తు చేసినట్టుంది అంటున్నాను. ఆల్రెడీగా 3 భరత్ అనే నేను ఇప్పుడు యాట్రిస్క్ అయింది. మళ్ళీ ఇప్పుడు హీట్లో ఆల్రెడీ అందరు మాట్లాడుతుంటే అర్థమైంది, డైరెక్టర్లు అందరు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంటే మీకు కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు. పరశురామ్ సార్ అంతా ఒప్పించేటట్టు ఏం చెప్పింది సార్? కథేనమ్మా. కథనే, ఇంకేం లేదు. మీ ఊరు మా ఊరు ఒకటి ఇట్లాంటివి ఏం లేవు కదా? అయ్యే మీది తినాలి మాది తినాలి అసలు ఏమన్నా లేవు కదా? వాళ్ళు అసలు టోటల్గా వైజాగ్, మాది గుంటూరు. అట్లనే అయితే మీరు చేస్తున్న కొద్దీ ఉల్లాసం అనిపిస్తుంటుంది సార్. ఈ తెలుగులో ఎవరితోనైనా పోలుస్తారంటే అందంలా ఆయన పెద్ద మహేష్ బాబు, ఈయన చెప్పనీకి వచ్చింది అంటారు. అసలు కామెంటింగ్లు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? బాగుంటుంది కదా డెఫినెట్గా అందరికి. మీరు అలా ట్రైలర్లా ఆల్రెడీ పెట్టిరు కదా సార్, ఈ అందాన్ని మెయింటైన్ చేయలేక ఇదవుతుంది అంట.
ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? పండ్ల రసాలా లేకుంటే ఏం ఆకుకూరలా? లేదండి మామూలుగా మేక కూరలు కూడా నడుస్తాయా? పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అది అలాగే ఇది. మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా సార్? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరం అంత తింటా. తక్కువ ఎక్కువ సార్లు తింటారు. ఎంత అవసరమో అంతే తింటాను, ఉమ్, తక్కువ సార్లే తింటాను. ఉమ్, ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి? ఆ. ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్, పీకుతుంటుంది ఇట్లా పెద్ద ఫేగ్ ఇంత అవుతుంది, అది ట్యూబ్ లెక్క లోపలికి ఎయ్యి. మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా. ఎక్కువ ఏం తినమంటారు సార్? నీ లెక్క కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి. టైంకి తిను, ఏం కావాలన్నా అది తిను. ఇది చూడండి ఊతంత ఇదే ఫాలో కండ్రి. పొద్దుముఖంగానే తినాలి సార్, ఆరుగొట్టంగానే ఇంకా చీకటి అయిన ఏం కదా. పొద్దున్న పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, ఈ 3 పూటలు తిను, మొలకలే పద్ధతిగా తిను. మొలకలేనా సార్? తునకలు కూడా నడుస్తాయి అంటే నాకు అర్థం కావట్లేదు. మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్? ఫెసల్ మొలకలు వచ్చినాక తింటారు కదా, స్ప్రౌట్సా? అయ్యేం కాదు, మనం ఇడ్లీ కావాలంటే తిను, దోశ కావాలంటే తిను, పూరీలు కావాలంటే తిను, ఏం కావాలన్నా అది తిను, అందులో కానీ పద్ధతిగా తిను. ఏమవుతుంది అప్పుడు? పద్ధతి అంటే మళ్ళీ దానికి ఇంకా ఎక్కువ పూరీలు ఒక 10 పూరీలు అలా కాకుండా ఒక చపాతీ 2 పూరీలు అలా. డాక్టర్ చపాతీ తినమన్నాడు కానీ ఒక డజన్ చపాతీలు అది కాదు, అది బ్యాడ్ కదా. ఒక 2 చపాతీలు చాలు. చాలు. మంచిగా ఉంది సార్ మీ డైట్ ఫాలోయింగ్. కొంతమంది కొబ్బరి నూనె గురించి అవి ఇవి చెప్తుంటే ఒకరు వచ్చినట్టు అవుతుంది. నెయ్యి వేసుకొని కూడా తింటారు కొంతమంది. అయితే నేను సన్నవాడనికి మీ లెక్క కలర్ రావాలంటే ఏం చేయాలో నాకైతే రాదు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుఫే కానీ తెలుపు రాదు అన్నట్టే ఉంది సార్. మీరు అట్లా చూడకండి సార్, నా ప్రశ్నలన్నీ ఎగిరిపోతున్నాయి నాయి. బుడ్డరీళ్ళ తాళం చేయిల గుర్తి గంతగానం ఉన్నదేం సార్? ఇంటి తాళం చేయాలి డైరెక్టర్ పరశురామ్ గారిని అడగాల మనం ఎందుకని. ఊకే నెత్తురు కారుతున్నది అవిటకు. అది బండి తాళం చేయ బంగ్లా తాళం చేయ అర్థం కాలేదు. ఎక్కడది? అదే మనం పట్టుకొని పోతుంటారు కదా తాళం చేతులకు గుర్తి. అది ఎప్పుడో ఫైనలీ సంతటి సినిమాలో చూసినాం, హీరోయిన్ దగ్గర తాళం చేతులకు గుర్తి. మళ్ళీ మీ దగ్గర చూసినాం. అది ఎక్కడ, దేంట్లో చూసాది? అంటే మీరు బుడ్డరిల్లా సార్, టైలరింగ్ వచ్చింది కదా ఇప్పుడు, అందులో తాళం చేతులకు గుర్తి పట్టుకున్నారు కదా సార్ ఇప్పుడు. అవును, అది సినిమా పోస్టులు. అది ఎందుకు పట్టుకున్నారు? అది బ్యాంక్ తాళాలి. బెంకులనా? అంటే ఫైనాన్స్ పెట్టిరా సార్ మీరు? అది నువ్వు సినిమా చూడు, నీకు అర్థం అవుతుంది. నేను మొత్తం నీకు చెప్పేస్తే ఎలా నీకు? అంటే మా కథలు మాకు నడుస్తుంటాయి కదా సార్, మేము ఊహించుకొని ఒక తాళం చేయి కనిపిస్తే తాళం కఫ కూడా తెచ్చుకొని రాసుకుంటామని. అదే 12వ తారీఖుగా రిలీజ్ చూడు. ఇంకా ప్రొడ్యూసర్ సార్ అయితే హ్యాపీగా మాట్లాడారు మీ గురించి. అంత కంఫర్టబుల్ ఎట్లా సార్ మీరు? ఇన్ని కామెంటింగ్లు సోషల్ మీడియాలో ఇట్లా ఉండగా కూడా అన్నిటికీ దూరంగా ఉంటారు మీరు. ఏం కామెంట్లు అవుతాయి సోషల్ మీడియాలో? ఏమన్నా వస్తుంటాయి కదా, ఎలాంటి? మీ మీద రిమిక్రీలు చేస్తుంటారు, అవన్నీ చూసినప్పుడు నా మీద అసలు నాకు తెలిసి నన్ను ఎవడో మిమిక్రీ చేయలేడేమో అని నా ఫీలింగ్. మిమిక్రీ అసలు పర్ఫెక్ట్. నా డైలాగ్ డెలివరీ కానీ ఇంతవరకు ఎవడో మిమిక్రీ చేయలేడేమో అని నా ఫీలింగ్. ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడు విన్నావా నా మిమిక్రీ? ఏది చెప్పినా అదే ఫోక్రీ సినిమాలు అదే చెప్తారు సార్. బట్ యాజ్ ఇట్ ఈస్గా అయితే దింపలేదు. ట్రై చేస్తాం సార్, ఏదో చారణ మందం అఫర్ ఫూత్రికి అంటే. బట్ కరెక్ట్గా అయితే రాదు. కరెక్ట్గా ఏడొస్తుంది సార్, అది లోకల్ కార్డ్స్ ఎవరు వాళ్ళకే ఉంటాయి సార్. నా లోకల్ కార్డ్స్ నాయి, నేను కూడా మస్తు సార్లు అన్నా, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే ఫండ్ గాడు అని అన్నా నేను కామెంటింగ్లో. అరే నీ పని చేస్తాం రా, నువ్వు దొరుకుతాను. నేనేడ దొరుకుతూ ఉంటాను, పోతూనే ఉంటాయి. ఇట్లాంటివి మీ రియాక్షన్ గారు కదా సార్, ఎక్కువ పట్టించుకోరు. నేను అసలు సోషల్ మీడియా జోలికి ఉంటున్నాను, ఎక్కువ దాని జోలికి వెళ్ళను. అంటే ఒక్కొక్క ప్రయోగాలు ఎట్లా చేస్తుంటారు అంటే డైరెక్టర్లు, సార్తోని మనం పాట పాడియాలి లేకుంటే ఇంకో కొత్తగా చేయాలని. ఎవరితో పాట? అంటే మీతోనే సార్. నేను అసలు దాన్ని, నాకు పాటను తెలియదు. బిజినెస్ మ్యాన్లా నేను ట్రై చేశారు కానీ పాడలేను నేను. మనకు చేసింది మనం చేయాలని నా ఫీలింగ్. మాటలే చెప్పిరు అందులో కూడా, అంతే. మైక్ పెట్టినా కూడా మాటలే చెప్పిరు. మాటలే, పాట నాకు తెలియదు. మీ మాటలకు మ్యూజిక్ కొట్టుకోండి అంతే, పాట పాడ.
మీరు ఎన్ని చెవులకు హెడ్ ఫోన్లు పెట్టినా నేను మాట్లాడేది దిమ్మ తిరుగుతుంది. చెల్బే అన్నట్టే ఉన్నది. అదే అదొక్కటే అన్నారు, చెల్బే అన్నారు. బిజినెస్ మ్యాన్లో చూసిన సార్ మొత్తం సెర్చింగ్ చేస్తే ఈకిఫీడియాలో ఏం దొరకలే నాకు మీరు పాట పాడినట్టు. అంటే ఏదైనా ఒక సినిమా హీట్ అయింది అనుకో సార్, మలకితకు పార్ట్ 2 వస్తుంది. మరి ఎంత ఫోకీరాస్ వంటి సినిమాలు అయినా కానీ పార్ట్ 2 తీయలేరు సార్. నీకు జగన్ గారి నంబర్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను. ఒక్కసారి ఆయన ఫోన్ చేశాడు, ఎందుకు తీయలేదు. మీరు నాకు ఎందుకు సార్ పరిష్కరిస్తారు? మరి నన్ను అడిగితే నేను- మిమ్మల్ని అడిగితే మీరే కదా సార్, మీరు ఒప్పుకుంటేనే అవుతుంది కదా. అంటే అదే పార్ట్ 2 కల్చర్ అంతా ఇప్పుడు వచ్చింది అనుకుంటాను. సో అప్పుడు పోకరీ టైంలో ఇలాంటి ఆలోచనలు రాలే ఎవరికి. సో అందువల్ల అనుకుంటా. మరి సర్కార్ వాళ్ళ పాట 2 అవుతుందా పాట? ప్రస్తుతం అయితే లేదు ఆలోచన. సో పార్ట్ 1 ఫ్యాన్ ఇండియా అంటారు కదా సార్. మీరు ఎక్కువ అంటే అవన్నీ పెద్దగా ఉండదు, ఓన్లీ ఫ్యాన్లను మంచిగా చూసుకోవాలన్నట్టు ఉంటారు మీరు. అంతే కదా సార్. అంతేనా, కరెక్ట్గా చెప్పు. మీరు ఫౌండేషన్ పెట్టినా కూడా అట్లనే అందరికీ ఎంతోమంది జీవితాల్లో ఎలుగులు నింపారు సార్. చూస్తే 1300-1500 మందికి చిన్నపిల్లలకు మీరు సాయం చేసిరంటే ఎప్పుడు చెప్పుకోలేము మీ నోటి నుంచి. అంటే మేము అనాలే కదా సార్. అది ఎట్లా మీరు సినిమాలు అయినా అట్లనే ఉంటాయి, సోషల్ దాని మీదనే ఉంటాయి సార్. కొరటాల శివదైనా ఇప్పుడు ఏది చేసినా కూడా సమానాజ్యం మీదనే ఉంటుంది. మీకు అంటే మార్పు కోరుకుంటారా సార్? డెఫినెట్గా అందరం కోరుకుంటాం కదమ్మా. అంటే మీరు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా సార్. అది ఎప్పుడు ఏం కథలు చెప్పినా ఒక స్టార్ చెప్పినప్పుడు, ఒక సోషల్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ఒక స్టార్ ఒక మెసేజ్ చెప్తే అది డెఫినెట్గా 10 అంతలు ఎక్కువ రీచ్ అవుద్ది. సో అది డెఫినెట్గా ఒక రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాం. అదే సార్, వ్యవసాయం అంటే మీకు ఫానం. అంతకన్నా ఎక్కువ అది మీరు తీసిన మహర్షి అంటే జై కిసాన్. ఇప్పుడు మళ్ళా మేజర్ తీపిచ్చారు మీరే, అంటే ఇది జై జవాన్. అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నట్టు రెండుటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు, మళ్ళీ ఎక్కడ తక్కువ కాకుండా. ఎట్లా సార్ అట్లా? మరి మీకు ఏం మార్పు కోరుకుంటున్నారు? మీరు మార్పు కోరుకోవడం అంటే అది మనం ప్లాన్ చేసింది కాదండి, ఎప్పుడు అలా అవుతాయి. సో ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుని, వెరీ వెరీ లక్కీ. సో మేజర్ అనే సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ శేష్ అండ్ హిస్ టీమ్కి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. శరద్, అనురాగ్, సో వీళ్ళు శేష్ నా దగ్గర తీసుకొచ్చారు, మేజర్ కథ చెప్పడం జరిగింది. సో విపరీతమైన ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యాం అందరం. అండ్ సో ఈ పాండమిక్ వల్ల సినిమా అది కూడా డిలే అయింది 1.5 years 2 years. సో ఇప్పుడు మేజర్ కూడా రెడీ అయింది, June 3rd రిలీజ్ అవబోతుంది సినిమా. అండ్ బాంబేలో కొన్ని స్క్రీనింగ్స్ అయినాయి సినిమా. సో రెస్పాన్స్ మాకు రావటం అసలు ఫెనామినల్గా ఉంది. నేను విన్న రెస్పాన్స్ ఇప్పుడు దాకా సినిమా నేను కూడా చూడబోతున్నాను. అండ్ సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మేజర్. చాలా ఆనందంగా ఉంది. నిజం సార్, సెల్యూట్ సార్. అది ఎట్లయితే కిసాన్కి ఇస్తామో అట్లనే జవాన్కి కూడా దండం. మీరు ఇచ్చే ఆ కథ ఏముందో ఇక తర్వాత చూస్తాం. కానీ చూస్తుంటే శేషన్న కూడా చెక్కిన ఇట్లా మొత్తం ఆడికిడికి గింత కొవ్వు కూడా లేదు ఏడ, అట్లా చెక్కినట్టు అయ్యిండు. బాగా కష్టపడ్డాడు మా మేజర్ కదా, సో బాగా సన్నబడ్డాడు, తప్పదు. అవును సార్, మేజర్ అంటే ఓకే, ఆయన హీరో కదా. మళ్ళీ డైరెక్టర్ ఎందుకు బక్కగా అయింది సార్? మన డైరెక్టర్ ఎవరు? పరశురామ్. అది ఆయన మీరే చెప్పిరా డైటింగ్? ఏం లేదు, ఈ లాక్డౌన్లో బేసిక్గా ఏం చేయాలో తెలియక ఆయన పరిగెత్తడం స్టార్ట్ చేశారు. సో దాంతో 12 kgs 13 kgs తగ్గారంట. అంటే మీతో ఉంటే ఆ డైరెక్టర్ ఆల్రెడీ అందరు డైరెక్టర్లు చెప్తారు, మీతో చేస్తుంటే ఎంజాయ్ ఉంటుంది, మీరు ఎక్కువ జోకులు వేస్తారు, మంచిగా ఉంటారు అనేది అర్థమైపోయింది సార్. కానీ జర మాతోనే లిమిటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నీతో లిమిటెడ్ గానా? ఇప్పుడు ఏం చేద్దాం ఇద్దరం కలిసి చెప్పవా? ఏదన్నా నన్ను ఒకటి తిట్టు సార్, ఏదన్నా. ఏం తిట్టాలి? నీ ముఖం కడుక్కున్నావు అన్నట్టు ఏదన్నా. ఎందుకు ఆ పూల చొక్కా చెప్పు ఇప్పుడు? ఈ పూల చొక్కనా సార్? అంటే అవతల కండ్ల పూలు తిరగాలంటే నా పూలు ఉండాలి సార్. నేను ఇంకా ఎర్రయి పచ్చ వేస్తుంటే సార్, మీరు చూడనీకే మంచిగా కొట్టాలని ఇట్లా వచ్చిన. నేను ఇంకా కొత్తగా కొనుక్కొని వచ్చిన, ఫస్ట్ టైం సార్ మీ ముంగల్నే వేసుకునేది. అంటే మీ ముంగల్ అంటే వేసుకొని వచ్చి మీ ముంగల్కి వచ్చిన. ఏమనుకోకుండా ఏమేమో మాట్లాడుతున్నట్టు అని. మీకు అంటే
ఇంకా వేరియేషన్లో ఇప్పుడు సినిమా ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా సార్? చూస్తాను బాగా. ఆ, ఇంగ్లీష్ సినిమా బాగానే చూస్తాను. లాక్డౌన్లో విపరీతంగా చూస్తాను. ఉమ్, నెట్ఫ్లిక్స్ ఉమ్. మీరా? సీరియల్ మొత్తం ఇంగ్లీష్ సీరియళ్ళు ఆ, అది ఎంత చూస్తారంటే ఇప్పుడు అసలు టీవీ జోలికే వెళ్ళట్లేదు. అంత అసలు బుర్ర వేడెక్కిపోయింది. ఆ, టీవీ జోలికే వెళ్ళట్లేదు ఇప్పుడు. ఉమ్. అదే సార్ మీ యాస్కెన్ అంతా ఇంగ్లీష్ వాళ్ళని చూసినట్టే ఉంటుంది మీ దగ్గరగా. నీకేం కాలేదు కదా, చెయ్యి మాత్రమే అడిగింది. కానీ ఈ సినిమాలు అన్నిటిని జరిపేసి మాస్ అసలు ఎట్లా కదిలితే ఎట్లా డ్యాన్స్ చేస్తే అవన్నీ ఇరగదీసిరు సార్. మీకు సరైన జోడి మళ్ళా కీర్తి సురేష్. ఆమె కూడా మంచిగా డ్యాన్స్ చేస్తుంటైతే మొత్తం మామూలుగా ఊఫ్ వస్తలేదు మాకు. మమ్మమ్మ మహేష్ అంటుంటే అబ్బా ఎగిరి దుంకాలన్నట్టున్నది. సన్నాజాజి పూలు తెస్తా సోమవారం, మల్లె పూల మూర తెస్తా మంగళవారం, బంతి పూల మూర తెస్తా బుధవారం, గుత్తి పూల మూర తెస్తా గురువారం. ఫో వా సరే సరే ఏదో ఉంటుంది సార్ అది. అయితే అది నాకు అంటే అది ఫీమేల్ వర్షన్, అందుకే వస్తలేను. ఫో వా బరంపురం బజారు కుతా వా గులాబీ మూర అంటుంటుంది హీరోయిన్. అబ్బా ఏమని ఉన్నదా సార్ అది? మీ పేరు మీద పాటలు రాసిర్రా, రాసినాక మీ పేరు వచ్చిందా అర్థమైతలేదు అది. నా పేరు మీదే వచ్చినట్టుంది పాట ఫస్ట్. దాని తర్వాత లిరిక్ రాశారు. ఇప్పుడు ఫ్యాన్లకు ఇట్లుంటే మంచిగా ఉంటుంది అంటాను, మీరు ఏమైనా మారుస్తారా సార్? అంటే ఎలా? ఈ ఫ్యాన్లకు నచ్చుతుంది ఇట్లా అంటాను ఏమైనా చెప్తారా డైరెక్ట్గా మీరు? నేను చెప్పనమ్మా ఇప్పుడు. ఏం చెప్పారు? ఇన్ఫ్యాక్ట్ నేనే కొంచెం ఏంటి మరి నా పేరు మీదే ఉంది ఏంటి పాట అని అడిగాను. కొంచెం నాకు సిగ్గు ఇలాంటివన్నీ విన్నప్పుడు. లేదండి బాగుంటుంది నా మాట వినండి అని డైరెక్టర్ గారు వాళ్ళందరూ కన్విన్స్ చేస్తే ఫైనల్గా సరే అన్నాను. ఇప్పుడు నీ పేరు మీద నేను ఒక పాట రాశానంటే ఎలా ఉంటుంది చెప్పా? ఈ అంగి మీద పూలు కళ్ళలోకి వస్తాయి. అనిల్ రావిపూడి అన్న చెప్తూనే ఉన్నారు స్టేజ్ మీద, నాకు అంటే మగోళ్ళకు కూడా నచ్చుతాడు సార్ అంట అని. అది వినటానికే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఎప్పుడు మగవాళ్ళకి నచ్చడం ఏంటి అంటే అందరూ అదే అంటే నువ్వు పెద్ద మగవాళ్ళకి నచ్చాలి కానీ అలా నచ్చుతారు అంటే అదేదో ఉంటే ఇట్లుండాలి, ఏ వంక లేకుండా ఇట్లుండాలి అన్నట్టు సార్ అది. అదే ఓకే అప్పుడు ఓకే అప్పుడు ఓకే సార్. అయితే మీరు ఆరసత్వాన్ని అంటే మళ్ళీ తెస్తారా సార్? పాప కూడా సితార పాప మళ్ళీ అవి ఇవి చేస్తుంది కదా భరతనాట్యం. అది మన చేతుల్లో లేదమ్మా. ఇప్పుడు జనరేషన్ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే. సో ఆల్రెడీ యాక్టర్ అయిపోయిందేమో అని నా ఫీలింగ్. అవును సార్, లైకులు అవి ఇవి షేర్లు చూస్తుంటాం కదా మేము. ఇంట్లో గ్రామం ఓపెన్ చేస్తే అందులోకి వస్తుంటుందిగా, చూసినప్పుడు ఎట్లయినా అయితే చూసినావా పులి కడుపులా ఫులే పుడుతుంది. అవన్నీ ఫునికి పుచ్చుకున్నది పాప. ఇప్పుడే చూడు ఎట్లా చేస్తుంది ఎక్స్ప్రెషన్స్ అంట అని మంచిగా అనిపించింది సార్. అయితే మళ్ళా ఇంకా ఈ కాళ్ళు దిప్పుడు సార్ స్టెప్పులు డ్యాన్సులు సింపుల్గా మీకు తగ్గట్టే చేసిండ్రా? ఏది అది ఇట్లా కాలు జారుడు, ఇట్లా కాలు జారుడు కళావతి పాట. అంతేకా మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చేస్తారు. శేఖర్ మాస్టర్ ఆ విషయంలో నాకు బాగా నచ్చుతాడు. అవును సార్. ఇప్పుడు కావాలంటే నీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కూడా సెట్ చేసేయగలడు ఒక స్టెప్. నా బాడీ నాకే లాంగ్వేజ్ రాదు, ఇంకా బాడీలో లాంగ్వేజ్ ఏముంది సార్? నేను అసలు ఏం చేయను సార్, మీతో కలిసి మాట్లాడితే చాలు. ఏదో ఒకటో రెండు బుడ్డ డైలాగులు ఉండే ఒక సీన్ ఉంటే సంతోషం. నువ్వు అసలు డైరెక్టే చేసేస్తాను అంటున్నావు వచ్చి. అంటే డైరెక్టర్లకు ఎక్కువ యాక్టింగ్ రాదు కదా సార్? ఎందుకు రాదు? ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కదా. ఏదో అద్దాలు పెట్టి ఒక సీన్లో కనబడి వెళ్ళిపోతారు అంతే. ఈ సినిమాలో యాక్టింగ్ చేసిండా పరశురామ్? లేదు, చేయలేడా? అండ్ డైరెక్షన్. కీర్తి సురేష్ అయితే మీకు ఇట్లా తక్కేట్లేసి ఇద్దరు ఒక లెక్కనే ఉన్నారు సార్ మంచిగా. ఎట్లా అనిపించింది సార్ ఇట్లా మాస్ చేస్తుంటే కీర్తి సురేష్తో? ఎలా అనిపించింది అంటే ఎట్లా అనిపించింది అంటున్నా, ఎగ్జైట్మెంట్ ఇంకా పోటీవాడి చేయాలనిపించిందా లేక ఎట్లా అంట? అలా ఏం లేదమ్మా. అలా ఎందుకు అనిపిస్తుంది? ఉల్లాసం. పాట చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉండింది అందరికి. అంటే ఒక మంచి పాట చేసాం, సో చాలా ఎంజాయ్ చేసి పనిచేసాను. కీర్తి సురేష్తో పనిచేయడం ఎలా అనిపించింది అంటే ఏం చెప్పండి. కాదు సార్, అంటే మగానటి ఆల్రెడీగా చేస్తున్నది కదా సార్, ఆమె కొత్త వేరియేషన్తో చేస్తుంది. ఆమె అదే ఒక పాటను కాదు కానీ టోటల్గా ఈ సినిమాలోనే అమ్మాయి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. నువ్వు కూడా అలా చూసుండవు ఆ అమ్మాయిని. సో అదైతే ఆడియన్స్ టోటల్గా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్.
అమ్మయ్య జర యథార్థం ఉంది సార్. ఒక 12% అయిపోయింది నాకు, జర కూలింగ్ అయిపోయినా. ఎందుకు? అంటే ఎక్కువసేపు మాట్లాడినట్టు అనిపించింది. ఇంకా ఏమైనా తప్పులు మాట్లాడతలేమో అనిపించింది నాకు. ఎప్పటి నుంచి అంటే నేను సీఎం లెక్కనే చూసినాం మేము. భరత్ అనే నేను అన్నప్పుడు గద్దును వణుకబుద్ధి అయింది అప్పుడు. అంత సీరియస్లోకి వెళ్ళి కామెడీ నవ్వుతుంటే ఇది నిజమా కలనా అన్నట్టే ఉంది నిజంగా. ఇది తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. నేను అంత సీరియస్గా ఉన్నాను, ఎప్పుడు నవ్వుతానే ఉంటాను. ఇప్పుడు నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు సీరియస్ అని. అంటే మీరు ఎప్పుడు ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగిపోతుంది అన్నట్టే ఉంటారు కదా సార్. ఎందుకు అలా అనుకుంటున్నావు? సినిమాలలో చూసి అలవాటు అయింది సార్. మిమ్మల్ని చూస్తే అది పోతుంది మళ్ళీ. నవ్వుతూనే ఉన్నాడు కదా, ఏం కాదు, ఏ కూల్ మన ఫ్రెండే అన్నట్టున్నావు సార్. ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా సార్? నాకు ఇంట్లో ఇంకా 10 అంతలు నవ్వుతూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా సరదాగా ఉంటాను. ఇప్పటి సంది నేను కూడా తెలిసినోనే కదా సార్, నాతో నవ్వుకుంటుంటారా? ఇప్పుడు నవ్వుతానే ఉన్నాను కదా. ఇక ఎప్పుడు కలిసినా నవ్వుతాం సార్. ఇక ఓకే, ఎప్పుడన్నా మెసేజ్ పెడితే ఇక నేను ఆల్రెడీ హిట్ అయింది సార్ అంటాను పెడతా, ఏమనుకోకండి. నెంబర్ ఇచ్చిరంటాను, ఎప్పుడు కాల్ చేయండి. ఆల్రెడీ మీ అసిస్టెంట్లను అందరినీ అంటే మీ ఫిఏలను పరిచయం చేసుకున్నా సార్ నేను. ఎప్పుడన్నా మహేష్ సార్తో ఫోటో మళ్ళీ కలిసినప్పుడు అన్న ఇప్పుడు బిర్జీలు ఉంటాయి అంటానే అంత ఎగ్జైట్మెంట్లు ఉన్నా నేను. ఇక మళ్ళీ 12 తారీఖు తర్వాత మీరు ఆల్రెడీ మళ్ళీ మీరు బిర్జీలోనే ఉంటారు. ఇప్పుడు ఉన్నారు టీవీలో, మళ్ళీ మీరు ఉండరు. ఇక ఊరికే రారు మహానుభావులు అన్నట్టు. ఇంకేమేమి ఉన్నాయి సార్ ఇప్పుడు రన్నింగ్లో? అంటే ఏది సినిమాలు ఇంకేమన్నా సినిమా? నెక్స్ట్ త్రివిక్రమ్ గారి సినిమా ఉంది, తర్వాత రాజమౌళి గారి సినిమా. ఇంకా 12 తారీఖు హ్యాపీగా మంచిగా పైసలన్నీ వసూలు చేసి తాళం చేయిల గుత్తి ఎందుకు పట్టుకున్నామో అందరికీ అర్థమైపోతుంది సార్. ఇక ఇంకా మనకన్నా ఓవర్ స్టేజ్ వాళ్ళకి ముందే పోతుంది కదా సార్. ఇంకా 11 రాత్రే వాళ్ళకి ప్రీమియర్లు పడిపోతుంది. అబ్బా, అమెరికా పోయి చూస్తే అయిపోతుండే కానీ ఇప్పుడు బుకింగ్ ఆ వీసా కూడా లేదు నాకు. ఏమైనా చూపెడతారా సార్ ముందు? మీకు నువ్వు 12వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 4 o'clock పొద్దుగాలేనా? అయినా సరే సార్, ఏం కాదు. అవును, ఈ బుడ్డరీళ్ళు ఉన్న డైలాగ్ అని ఉంటుందా సార్? అంటే కొన్ని అంటే 100 గోళీలు వేసుకొని పెళ్లి కొడుకు వచ్చింది అంటారు సార్. నీది అసలు ఏ యాక్సెంట్ ఒకసారి చెప్పా, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. 100 గోళీలు కాదు అసలు యాక్సెంట్ అనేది ఏం యాక్సెంట్? నాది బిత్తిరి యాస్కెంట్ అంటారు సార్. ఓకే, బిత్తిరి అనే లిఫీ నేనే కనుక్కొనబడింది సార్ అది. ఓకే, ఇది 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉంటాడు అన్నట్టుంది కదా సార్. అది ఉంటుందా? మా ఊతు కోరిక అడిగిండ్రు. 100 గోళీలు వేసుకున్నా 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చిండ్రా. అంటే ఫస్ట్ టైం మాస్ డైలాగులు వింటే ఊత అందరూ చెవులు కొరుక్కుంటారు, అరే ఇట్లా చెప్పారు సార్. ఉంటుందా సార్? 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉందా సినిమాలో ట్రైలర్లో చెప్పాను కదా. అంటే ఇది కొన్ని యూట్యూబ్ వరకు ఉండి మళ్ళీ అందులో పోతే టూ అనేస్తారు. లేదు, ఇది ఉంటుంది సినిమాలో ఉంటుంది. అండ్ నువ్వు సినిమా చూసినప్పుడు నీకు అర్థం అవుతుంది అనమాట. ఒక యుఫోరియా ఉంటుంది థియేటర్లో, బద్దలైపోతుంది థియేటర్. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. నీకు ఆ సౌండ్ కూడా ఉండదు. టూ లేకపోతే మంచిదే సార్. ఉండదు. మీ అట్మాస్ఫియర్ అంతా హెల్దీగా ఉంటుంది. మీరే డిజైన్ చేసుకుంటారు నాకు తెలిసి. మీరు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి అక్కడ ఎన్నెల కిషోర్ కూడా ఎప్పటికీ నగిపించుకుంటా మీతోనే ఉంటారు కదా సార్. అంటే మీ అంతలో మీరే చేసుకుంటారు, ఇట్లుండాలి నాకు అట్మాస్ఫియర్ అని. అలా సెట్ అయిందమ్మా, అంతే. నేనేమి డిజైన్ చేసుకోలేదు. కానీ పరశురామ్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఇలా ఫస్ట్ హాఫ్ అంతా అమెరికాలో ఉంటుంది. సో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ కీర్తి సురేష్ ఉంటుంది, వెన్నెల కిషోర్ ఉంటుంది. సో అలా సెట్ అయింది అనమాట. సెకండ్ హాఫ్ అంతా చేపల అంగళ్ళనా? సెకండ్ హాఫ్ అంతా వైజాగ్లో ఉంటుంది. చేపల మార్కెట్ ఉంటుంది. చేపల మార్కెట్ వైజాగ్ మూవ్. అదే గుద్దంగానే చేపలు ఎగిరిపోతున్నాయి కదా. అదే ఒక బీచ్లో ఫైట్ జరుగుతుంది. సో అమెరికా నుంచి వైజాగ్కి జరుగుతుంది కదా. ఇది సముద్రం పక్కకు ఉంటుంది అన్నట్టు సముద్ర కాని పెట్టిరా సరే. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. అవును సార్, నాకు లైసెన్స్ ఉంది సార్.
ఏది నోటికి ఏది వస్తే అది. తప్పు ఉంటే సాసి ఒకటి గుండు మీద కొట్టినా ఏం తప్పులేదు సార్. కాదు అసలు. మీరు టచ్ అవ్వటమే కావాలి మాకు అంతే. సో బేసిక్గా ఆ కాస్టింగ్ ఏంటంటే టోటల్గా చాలా పేర్లు ఆలోచించాం. అండ్ లాస్ట్కి వచ్చేసరికి నేను సజెస్ట్ చేశాను, సముద్రగని గారు అయితే చాలా బాగుంటారండి అని. అప్పుడు డైరెక్టర్ గారు కూడా ఎక్సైట్ అయ్యారు. సో ఇమీడియట్గా ఆయన కథ చెప్పడం జరిగింది. అండ్ సో హీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇవాళ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు మా సినిమా. బిగ్ బిగ్ థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్ సార్. నిజంగా ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ను మాకు 12వ తారీఖు ఫండ్గా చేయబోతున్నారు. మీ టీం అందరికి కూడా మళ్ళొకసారి మీ కష్టానికి ఈ 2 ఏళ్ళ తర్వాత మీరు వస్తున్నందుకు అందరికీ 2 ఏళ్ళ తర్వాత 12వ తారీఖు ఫండ్గా అందరు టాకీస్లలో ఫండ్గా చేసుకుంటారు. ఇక ఎన్ని కాయిదాలు పడతాయో ఊడిచేటోళ్ళకే యాస్ట్ వస్తుంది కదా. ఏందో ఏమో మహేష్ బాబు సినిమా వస్తే చాలు ఊడుసుడే ఎక్కువ ఉంటుంది. చూసినా సార్ ఏఎంబీలకు అయినా అందులో ఏ సినిమా అయినా ఫుల్ ఉంటుంది సార్. ఎందుకు అట్లా ఆస్తుకు కట్టినందుక మీ మీద ప్రేమతోనే? అంటే అది చాలా మంచి థియేటర్. సౌండ్ అదిరిపోద్ది, అంబియన్స్ అదిరిపోద్ది. నీకు నువ్వు ఇల్లు ఉంటావు కదా, చాలా సార్లు నచ్చింది కానీ ప్రతి ఒక్క సినిమా అందులోనే చూస్తున్నాను నేను. పరిశాన్ చేసుకుని ఇట్లనే ఆడ కూడా. సో నిజంగా నాకు కూడా విపరీతం ఇష్టం అక్కడ సినిమా చూడటం. అవును సార్. సో బిగ్ బిగ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఏషియన్ గ్రూప్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. మీరంతా ఇన్స్పిరేషన్ సార్. మీ సినిమాలైనా మీ వ్యక్తిత్వమైనా ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఇన్స్పిరేషనే. మీరు ఎట్లుండాలనుకుంటారో, మీరు ఏం చెప్పియాలనుకుంటారో డైరెక్టర్లు కూడా అట్లనే డిజైన్ చేసుకొని వస్తారు మీ దగ్గరికి. అది మేము మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్, అటువంటి సబ్జెక్టులు చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.